భారతదేశమేమో పాకిస్తాన్ లోపలికెళ్ళి 9 స్థావరాలని కూల్చొచ్చింది. అంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పనిచేయలేదు, వాళ్ళ యుద్ధ విమానాలు పనిచేయలేదు, వాళ్ళ డ్రోన్స్ పనిచేయలేదు, వాళ్ళకి సంబంధించిన ఏ సిస్టము పనిచేయలేదు. అదే భారతదేశం వెళ్ళి అక్కడ వాళ్ళని చంపింది, ఆ శవాల్ని చూశారు ప్రపంచమంతా. అదే సందర్భంలో వాళ్ళు తీవ్రవాదులు అన్న విషయాన్ని తేల్చి చెప్పింది. దాంతో ఇక్కడ తల బొప్పి కట్టినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు తనదైనటువంటి ప్రయత్నం చేస్తోంది. దానికి ప్రతీకారంగా జమ్మూ ఎయిర్పోర్ట్ మీదన రాకెట్ దాడి చేసింది. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. జమ్మూలో 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వినిపించింది కొద్దిసేపటి క్రితం. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. ఆ ప్రాంతాలంతా చీకటిమయం చేశారు. జమ్మూ కాశ్మీరు, అఖ్నూర్లో సైరన్లు మోగినాయి ఒకవైపున. అట్ ద సేమ్ టైం అక్కడ సందర్శకులను అనుమతించట్లేదు. పంజాబ్, అమృత్సర్లో కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు. ఇంతవరకు జరిగినటువంటి దాంట్లో